నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సత్యవేడు టీడీపీ అభ్యర్థిగా ఆదిమూలం నియామకంపై మండిపడ్డ పిచ్చాటూరు మండల టీడీపీ నాయకులు. 5 సంవత్సరాలు ఎవరి మీద పోరాటం చేశామో అతన్నే అభ్యర్థి చేస్తే ప్రజల్లో ఏమని మేము ఓటు అడగాలి ఆవేదన వ్యక్తం చేసిన టీడీపీ నాయకులు. వైసీపీకి కాపలా కుక్క ముద్రగడ. కాపు ఉద్యమం జరిగినప్పుడు వైసీపీ నేతల నుంచే ముద్రగడ విరాళాలు తీసుకున్నాడు. ఘాటు విమర్శలు చేసిన తిరుపతి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. కుప్పం నియోజకవర్గంలో ఎలాంటి రాజకీయ ఫ్లెక్సీలు ఫోటోలు ఉండకూడదు. ఎన్నికల కమిషన్ నియమాలను తప్పనిసరిగా పాటించాలి పేర్కొన్న ఆర్ఓ శ్రీనివాసులు. ఇక వార్తల్లోని వివరాలు. నగరి అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికలకు సంబంధించిన విధి విధానాల గురించి అవగాహన కల్పించేందుకు ఈరోజు నగరి రిటర్నింగ్ అధికారి కె వెంకటరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం నగరి నియోజకవర్గ 5 మండలాలకు సంబంధించిన మొత్తం ఓటర్ల జాబితా 2,01,541 ఓటర్లు ఉన్నారని, అందులో పురుషుల సంఖ్య 98,130 మంది, స్త్రీల సంఖ్య 1,03,403 మంది మరియు ట్రాన్స్జెండర్లు 8 మంది ఓటర్లు ఉన్నట్టుగా పేర్కొన్నారు. ఇందులో కొత్తగా ఓటర్లు పొందిన వారు 5,117 మంది యువకులు ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రాజకీయ నాయకులు మరియు ప్రజలు, అధికారులు ఎన్నికల నియమ నిబంధనలు అనుసరించి నడుచుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన నగరి డీఎస్పీ ఎస్ మూర్తి మాట్లాడుతూ 5 మండలాల ఎన్నికలకు సంబంధించి ప్రత్యేక పర్యవేక్షణ అధికారిగా ఆయన ఉంటారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ప్రతి పోలింగ్ బూత్ నందు పనిచేసే సిబ్బంది మరియు అధికారులకు తగిన సూచనలు అందజేస్తామని, ఎలక్షన్ సమయంలో ఎవరైనా రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడినా అందుకు అధికారులు సహకరించినా వారిపై ఎన్నికల నియమావళి అనుసరించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అలాగే ఎలాంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొనడానికి వీలు లేదని ఇందులో భాగంగా ఆయన తెలిపారు. వీలైనంత వరకు అవకాశం ఉన్న చోట సిఏపిఎఫ్ వర్గాన్ని మోహరించడం జరుగుతుంది. రెండోది లేదంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీని మైక్రో అబ్జర్వర్గా అక్కడ నియమించడం జరుగుతుంది. ఇకపోతే వెబ్ కాస్టింగ్ అంటే ఓటింగ్ జరుగుతున్నప్పుడు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారని కనపడేటట్టుగా వెబ్ కాస్టింగ్ పెట్టి దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకా ఈ వెబ్ కాస్టింగ్ నెట్ కనెక్షన్ అనేది ఉండాలా. నెట్ కనెక్షన్ లేని చోట వీడియోగ్రాఫర్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇటువంటి ఏర్పాట్లన్నీ చేసుకొని ముందుకెళ్తున్నాం. సో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రత్యేకంగా ఈరోజు ఈ ఏర్పాటు మీతో ప్రెస్ మీట్ని పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ కోడ్ని అమలు చేయడంలో భాగంగా వాళ్ళ బాధ్యత తెలుసుకోవాలి. మేము అందరికీ అవేర్నెస్ అనేది కల్పించాము. ఈ కోడ్ అమలు చేయడంలో భాగంగా మేము ఎస్ఎస్టీ టీమ్స్ అని, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ అని, ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ అని, వీడియో సర్వేలెన్స్ టీమ్స్ అని పెట్టాము. వీళ్ళంతా ఏం చేస్తారంటే నిన్నటి నుంచి కూడా స్టార్ట్ అయింది. ఎక్కడ కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వానికి సంబంధించిన ప్రాపర్టీస్ మీద ఎక్కడ కూడా రాజకీయ నాయకులకు సంబంధించి, పార్టీలకు సంబంధించి గుర్తులు, చిహ్నాలు, రాతలు అన్నీ కూడా ఉండకుండా తీసివేయడం అనేది ఒకటి. అది పార్టీల వాళ్ళు స్వచ్ఛందంగా తీసేసుకోవచ్చు, లేకపోతే అధికార యంత్రాంగం వాళ్ళు నిన్నటి తీసేయడం స్టార్ట్ చేసింది. అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎవరి నిష్పక్షపాతంగా అందరినీ కూడా తీసేయడం జరుగుతుంది. నిండ్ర మండలం అగరం పంచాయతీ వైస్ సర్పంచ్ పురుషోత్తంని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా పరామర్శించారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసులు మరియు క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా నిండ్ర మండలం అగరం పంచాయతీ వైస్ సర్పంచ్ పురుషోత్తం తండ్రి గారైన దేవదాసు చెట్టి ఇటీవల కాలంలో ఆకస్మిక మృతి చెందడంతో ఈరోజు అగరం గ్రామం నందు దేవదాసు చెట్టి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి పురుషోత్తంను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. వైసీపీ నుంచి వచ్చిన ప్రస్తుత ఎమ్మెల్యే అయిన ఆదిమూలంకి సత్యవేడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా ఇవ్వడంపై పిచ్చాటూరు మండలం టీడీపీ నాయకులు నిరసన తెలిపారు. సత్యవేడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా వైసీపీ నుంచి వచ్చిన ప్రస్తుత ఎమ్మెల్యే అయిన ఆదిమూలంకి టికెట్ ఇవ్వడంపై పిచ్చాటూరు మండల టీడీపీ నాయకులు నిరసన తెలియజేశారు. 5 సంవత్సరాలు ఎవరితో మేము పోరాడామో, టీడీపీ నాయకులపై ఎవరు అక్రమ కేసులు పెట్టించారో, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు మన అభ్యర్థులను బెదిరించి దౌర్జన్యం చేశారో
వారికి మన పార్టీలో టికెట్ ఇవ్వడం న్యాయం కాదని, ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ద్రోహం చేయడమని వారు తెలిపారు. ఇసుక గ్రావెల్ దోపిడీ చేసి అడిగిన వ్యక్తులపై కేసులు బడాయించి హింసలు పెట్టించిన ఆదిమూలం మండలంలో ఏ కార్యకర్తలు గాని మనసు ఒప్పి ఓటు అడిగే పరిస్థితి లేదని ఆవేదన మరియు వ్యతిరేకత వ్యక్తం చేశారు. జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు, రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకటనపై మరో పరిశీలన చేసి మంచి నిర్ణయం త్వరలో తీసుకోవాలని వారు కోరారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదిమూలం కొనసాగితే పార్టీకి నష్టం ఏర్పడుతుందని, మన పార్టీ గెలిచే అవకాశం ఉండదని త్వరలో మంచి నిర్ణయం పార్టీ తీసుకోవాలని మండల నాయకులు కార్యకర్తలు కోరారు. మాది పిచ్చాడూరు మండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడిని. ఆదిమూలం గారికి సీట్ వేయడం ఈ నియోజకవర్గంలో మాకు చాలా వరకు ఇష్టం లేదు. కాబట్టి అధిష్టం ఏదో ఒక నిర్ణయం తీసుకొని వ్యక్తిని మార్చేయడం చూడండి. చేస్తేనే మేము ఏదో ఒకరి కొత్త క్యాండిడేట్ కూడా పెట్టండి, దాని గురించి మాకు బాధ ఏం లేదు. కొత్త క్యాండిడేట్ కూడా పెట్టండి, మరి పరిశీలన చేసి దీపాలు ఇచ్చేటప్పుడు మంచి క్యాండిడేట్ గా తీసుకొచ్చి పెడితే మేము కంప్లీట్ గా అందరూ అద్భుతంగా ఇంత కాదు అంత కష్టపడి తిరిగి వీధిగా తిరిగి పార్టీని మేము అతన్ని ఏ క్యాండిడేట్ ని పెడతామో ఆ క్యాండిడేట్ ని మేము గెలిపించుకుంటాము. ఇది నిజం. పిట్ల పడినారు మొన్న ఈ రోజు ఆదిమూలానికి ఇస్తే ఎవడు ఓటేస్తారు? ఇప్పుడు ఈ కాలంలో ఆ కాలంలో పెద్దోడు ఒకటి చెప్పేస్తే ఊరంతా ఓటేస్తాడు. ఇప్పుడు పెళ్ళ ఏలో ఓటు ఇప్పుడు మొగుడు చెప్తే జాగ్రత్తగా మంచి వ్యక్తికి చెప్పండి. టీడీపీ నాయకులకు అందరికీ చెప్తాను, ప్రతి ఒక్క కాన్స్టిట్యూషన్ కానీ ప్రతి ఒక్క మండలం కానీ జాగ్రత్తగా ఆలోచన చేసి ఇవ్వాలా. ఇంకొక పిచ్చి కుక్క వచ్చిందంటే మళ్ళంతా తిప్పి కొరికేస్తారు రోడ్లు పోతే కూడా. జాగ్రత్తగా మెయింటైన్ చేసి నమస్కారం టీడీపీ నాయకులకు అందరికీ. ఈరోజు 5 సంవత్సరాలు పార్టీ కోసం తిరిగి మాకు లాస్ట్లో ఈరోజు మీరు క్యాండిడేట్ని మార్చేశారు. ఈరోజు మేము కార్యకర్తలకి గుర్తింపు లేని వ్యక్తికి ఇచ్చేశారు. ఆయనకి మేము ఎవరైనా తెలుస్తుంది ఈ బుద్ధం. ఇన్ని రోజులు కష్టపడి 5 సంవత్సరాలు అపోజిషన్గా ఉన్న వాళ్ళకి మీరు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. మేము ఎవరైనా ఆయనకు తెలియదు. ఇన్ని రోజులు మేము ఆయన మీదనే పోరాడాం. ఆయన మమ్మల్ని ఎవరైనా కూడా పట్టించుకోండి నెక్స్ట్ వస్తే కూడా. దీని గురించి మీరు పునరాలోచించుకోవాలని నేను మీకు విన్నవించుకుంటున్నాను. గ్రూప్ 1 ప్రధాన పరీక్షలు ఏపీపీఎస్సీ వారు నిర్వహిస్తున్న నేపథ్యంలో పరీక్షా కేంద్రం వద్ద అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు గట్టి భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. తిరుపతి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ఆదివారం గ్రూప్ 1 ప్రధాన పరీక్షల జరుగు కేంద్రాన్ని తనిఖీ చేసి భద్రతాపరమైన ఏర్పాట్లను పరిశీలించారు. తిరుపతి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ఆదివారం గ్రూప్ 1 పరీక్షలు జరుగు కేంద్రాన్ని తనిఖీ చేసి భద్రతాపరమైన ఏర్పాట్లను పరిశీలించారు. గ్రూప్ 1 ప్రధాన పరీక్షలు వ్రాయటకు పలు జిల్లాలకు సంబంధించిన మొత్తం 9,377 మంది అభ్యర్థులకు గాను 6,037 మంది అభ్యర్థులు హాజరు కాగా 3,340 అభ్యర్థులు గైర్హాజరయ్యారు. ఈ కేంద్రంలో పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో భద్రతాపరమైన అంశాలపై పరిశీలించి దానికి అనుగుణంగా విధి నిర్వహణలో ఉన్న పోలీస్, విద్యాశాఖ అధికారులకు భద్రతాపరమైన అంశాలపై పలు సూచనలు చేశారు. అలాగే పరీక్షా కేంద్రం వద్ద పటిష్టమైన పోలీస్ భద్రత ఏర్పాటు చేసినట్లు తిరుపతి జిల్లా పోలీస్ ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతిలో పలు జిల్లాలకు కలిపి పరీక్షా కేంద్రాలలో అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. అన్ని పరీక్షా కేంద్రాలలో అభ్యర్థులు పరీక్షలకు వెళ్లే ముందు వారిని పూర్తిగా తనిఖీ చేసి వారి వద్ద ఉన్న మొబైల్స్, ఎలక్ట్రానిక్ వస్తువులను ప్రత్యేక కౌంటర్ నందు ఉంచి అభ్యర్థులను పరీక్షకు అనుమతించడం జరిగిందని అన్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో అనుమానిత వ్యక్తులపై నిఘా పెంచడం జరిగిందన్నారు. విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. పరీక్ష జరుగు సమయంలో పరీక్షా కేంద్రాల దగ్గరలో జిరాక్స్ సెంటర్లు, ప్రింటింగ్ సెంటర్లు, సెల్ ఫోన్ షాపులు మరియు ఎలక్ట్రానిక్ సంబంధపడిన షాప్స్ మొదలగునవి మూసివేయించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీలు వెంకట్రావు, కులశేఖర్, శాంతి భద్రత డీఎస్పీలు భాస్కర్ రెడ్డి, శరత్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాపు ఉద్యమంలో కాపలను బలి చేసిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం అని, వైసీపీలో నెల జీతానికే పనిచేసే కాపలా కుక్క ముద్రగడ అని జనసేనకు సలహాలు ఇవ్వడం మానుకోవాలని ముద్రగడ పద్మనాభంపై తిరుపతి జనసేన నాయకులు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్ కాపుల ద్రోహి అనడం మంచిది కాదని పేర్కొన్నారు. జగన్ ని ముద్రగడ ఒక్కడే కలిశాడని, ఇతని వెనకాల ఎవడూ లేరు రారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని, ఈ 5 సంవత్సరాల కాలంలో ఏనాడైనా కాపులకు న్యాయం చేయండని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అడిగారా అని తెలిపారు. మొలతాడు కట్టి ఉంటే మీరు ఎందుకు పార్టీ పెట్టలేదని ప్రశ్నించారు. పవన్ ని ఇంకొక మాట మాట్లాడితే పిచ్చి కుక్కను కొట్టినట్లు కొట్టి తరుముతామని పేర్కొన్నారు. వీళ్ళు కాపులను ఉద్ధరించింది ఏమీ లేదు. కాపుల కోసం నిజంగా ఉద్ధరించాలంటే పవన్ కళ్యాణ్ గారితో పనిచేసి ఉండాలి వీళ్ళు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు 40 సీట్లు తీసుకో, 70 సీట్లు తీసుకో, అదే సలహా ఇప్పుడు జగన్కి ఇవ్వచ్చు కదా. మాకు షేర్ ఇవ్వండి, మా పదవులు ఇవ్వండి. కాపు రిజర్వేషన్ కోసం మీరు పోరాడతారు. ఇప్పుడు ఏమైనా అవన్నీ వదిలేసి మొలతాడు రాజకీయం మాట్లాడతాడు. ఈయన వీళ్ళ కుటుంబ సభ్యులైన మొలతాడు చూసినట్టు. మీకు ఎందుకు? నీకు మొలతాడు, నీ కొడుకు మొలతాడు ఉంటే ఓ పార్టీ పెట్టు, కాపులంతా నీ పక్కన చేర్చుకో, లేదా కాపుల కోసం ఉద్యమం ఇప్పుడు చూద్దాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పంపించిన అన్ని కులాలు మనుషులు అక్కడ పెట్టుకొని నువ్వు కాపుల ఉద్యమం చెప్పి ప్రజల్ని మోసం చేస్తావు. నా కుటుంబం నాశనం చేసి చంద్రబాబు అన్నావు. జగన్మోహన్ రెడ్డి అన్ని కుటుంబాలు నాశనం ఈరోజు. ఇవన్నీ మాట్లాడాలి. ముద్రగడ్డ గారిని చెప్తున్నాం, ఇంకొకసారి కానీ పవన్ కళ్యాణ్ గారిని ఇచ్చినట్టు మాడితే పిచ్చికి ఒక్కడు కొట్టడు కొడతాం. పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట మాట్లాడినా. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి చూస్తున్నాం. కాపులు ఎవరు అయిపోయినారు, బీసీలు ఎవరు అయిపోయినారు అందరూ తెలుసు. మేము ఇంకా హద్దు దాటి మాట్లాడగలం, కొన్ని విషయాలను మాట్లాడగలం, అవి మాట్లాడగలం బాగోదని చెప్పి ఒకటే హెచ్చరిస్తున్నాం. ఎవరైతే తాతలు ఉన్నారో ఇద్దరు తాతలు చెప్తున్నాం, మీరు కులానికి పనికొస్తే పని చేయండి, అవసరమైతే ఏదైనా మంచి సలహాలు ఇవ్వండి మాలాంటి యువతకి. అంతేగాని మీరు మమ్మల్ని చెడుదోవలో బట్టి చెడగొట్టి జగన్మోహన్ రెడ్డి ట్రాప్లు మీరు పడినట్టు మనం పడాలని చూస్తే మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. రాష్ట్రంలో కాపులు మూడబడిపోయినాయి, కాపులు రాష్ట్ర రిజర్వేషన్ మూడబడిపోయినాయి. ఇవన్నీ అడుగయ్యా నువ్వు. అది అడిగేసి నువ్వు మాకు సవాలు ఇస్తావు కళ్యాణ్ గారికి. కాపులు మీరేం చేశారు ఈ 5 ఏళ్లలో? కాపులు రావాల్సిన నిధులు ఏమి తీసుకుని తమ్ము నీకు ఉందా? కాపులకి పలానా చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టించుకెళ్తావా? కనీసం కాపులు రావాల్సిన నిధులు ఏమున్నాయో కాపు అవి ఇచ్చావా? అవన్నీ ఏం చేయలేదే. ఉచిత సలహాలు ఇస్తావు. కాపుల ద్రోహి నువ్వు. కాపుల పేరు చెప్పి జగన్మోహన్ రెడ్డి కాపుల కుక్క నువ్వు నీ కొడుకు. శ్రీకాళహస్తి బొజ్జల సుధీర్ రెడ్డిని ఎమ్మెల్యే ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా ప్రకటించడంతో ఉమ్మడి పార్టీల అభ్యర్థులతో సుధీర్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ప్రచారంలో ముందుకు పోయి నియోజకవర్గంలో టీడీపీ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలన్న ఉద్దేశంతో నేడు మాజీ ఎమ్మెల్యే ఎస్సీ వినాయుడు మరియు సత్రవాడ మునిరామయ్యను కలిసి తనకు విజయం చేకూర్చవలసిందిగా అభ్యర్థించారు. నేడు తెలుగుదేశం పార్టీని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అత్యంత మెజారిటీతో గెలుపొందించాలి అంటూ నేడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు మాజీ ఎమ్మెల్యే ఎస్సీ వినాయుడు మరియు సత్రవాడ మునిరామయ్యను కలిసి వారి సలహాలు సూచనలు తీసుకుని తనకు మద్దతు తెలియజేయవలసిందిగా అభ్యర్థించారు. మాజీ ఎమ్మెల్యే మునిరామయ్యలు తనకు మద్దతు తెలియజేశారని చెప్పారు. ఇక శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉమ్మడి పార్టీల నాయకులతో ప్రచారంలో ముందుకు పోతూ తాను 175,000 ఓట్ల మెజారిటీతో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో గెలుపొందుతానని తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే ఎస్సీ వినాయుడు మాట్లాడుతూ తనకు బొజ్జల సుధీర్ రెడ్డికి ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. ఇక్కడ అన్నను కలిసిన వెంటనే మొదటి మాట అన్నగారు చెప్పడం ఏంటంటే పార్టీ కోసం పనిచేయాలా, చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలా, జగన్మోహన్ రెడ్డి అనే సైకోని ఇంటికి పంపించాలా అనే మాట మీద వారు చెప్పడం, తర్వాత ఏదైతే ఈ ఆత్మీయ సభ పెట్టారో ఆ సభకి అర్థం ఏంటంటే ఫ్యూచర్లో అటు సత్యవేడు కావచ్చు, వెంకటగిరి కావచ్చు, నెక్స్ట్ శ్రీకాళహస్తిలో కావచ్చు ఏ రకంగా పనిచేయాలా, అలానే అన్నలాంటి ఒక టాల్ లీడర్ని ఏ రకంగా పార్టీల్లో అకామిడేట్ చేస్తూ ఒక ఎమ్మెల్సీనో ఒక రాజ్యసభనో ఏదో ఒకటి ఇచ్చి వారిని గౌరవపరంగా పార్టీలో ఉంచాలని చెప్పి
నేను కూడా మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని నేను కోరుకుంటున్నాను. మీటింగ్ ఇక్కడికి అయిపోతుంది, వాళ్ళు ఏం చెప్తారో వింటాను. ఇవన్నీ తీసుకొని మళ్ళా నేను సుధీర్ చంద్రబాబు నాయుడు గారికి చెప్పి మా పర్సనల్ ఇది ప్లస్ వాళ్ళ కోరికలు అన్ని కోరికలు తీర్చమని, మనం గుడికి పోతే ఎన్ని ఉంటాయో లిస్ట్ రాసుకొని పోతాం కదా. చాలా మంది దేవుళ్ళు ఏం లేదు, ఇప్పుడు వాళ్ళందరూ కొంచెం వాళ్ళతో మాట్లాడేసి ఇది చేసేస్తాము. ఇంకా ఇక్కడికి సుధీర్కి నాకు సంబంధించినట్టు మేము క్లియర్గా మీకు వాయిస్ ఇచ్చేసినాం. ఎటువంటి అరమరికలు లేవు, ఎటువంటి హేస్టీ డిసిషన్స్ లేదు, వేరే ఆలోచన లేదు. అందరం కలిసికట్టుగా అత్యధిక మెజార్టీతో పార్టీని గెలిపించుకోవడం. మంచు విష్ణు ఆర్ట్ ఫౌండేషన్ 11వ వార్షికోత్సవం వేడుకలు మోహన్ బాబు యూనివర్సిటీలో ఘనంగా నిర్వహించారు. సినీ నటుడు ఎంబీయూ ఛాన్సలర్ మంచు మోహన్ బాబు ఆర్ట్ క్యాంప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన చిత్ర కళాకారులు ఆర్ట్ క్యాంపులో పాల్గొన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఏ రంగంపేట మోహన్ బాబు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సినీ నటుడు మంచు మోహన్ బాబు మార్చి 19న మోహన్ బాబు జన్మదినం సందర్భంగా చిత్ర కళాకారులను సన్మానించడం జరుగుతోంది. మంచు విష్ణు ప్రపంచ కలంకారీ చిత్రకారుడు గురజాల రమేష్ ఆధ్వర్యంలో 11 ఏళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు చిత్రకళలపై ఆసక్తి పెంపొందించేందుకు ఆర్ట్ క్యాంప్ దోహదపడుతుంది. ఈ సందర్భంగా మంచు మోహన్ బాబు మాట్లాడుతూ కష్టానికి ఫలితమే మోహన్ బాబు యూనివర్సిటీ అని, శ్రీనివాసుడు కొలువైన శ్రీనివాసుని చెంత 1992లో విద్యా సంస్థను స్థాపించామని తెలిపారు. ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానానికి తీసుకుపోవడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. కులమతాలకు అతీతంగా ఆనాడు 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ ప్రమాణం చేసిన విధానాన్ని కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. యూనివర్సిటీ లైబ్రరీలో విలువ కట్టలేని ఎన్నో పెయింటింగ్స్ ఉన్నాయని తెలిపారు. ఈ నెల 19న జరగబోయే యూనివర్స్ డే వేడుకలకు మోహన్ లాల్, శరత్ కుమార్, ముఖేష్ రిషిలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. విష్ణు నెలకొల్పిన విష్ణు ఆర్ట్ ఫౌండేషన్ 11వ ఎడిషన్ కు దేశం నలుమూలల నుండి కళాకారులు పాల్గొంటున్నట్లు తెలిపారు. వాళ్ళు ఒక్కొక్కరిది 70 లక్షలు ఉండొచ్చు, 50 లక్షలు ఉండొచ్చు, ఏదైనా 25 లక్షల రూపాయలకు ఎక్కువే ఉంటుంది ఒక్కొక్కరి పెయింట్. వాళ్ళు ఈరోజు రావడం, ఇవన్నీ చిన్న చిన్న బొమ్మలు వేయడం, వాళ్ళు వెళ్ళి మళ్ళీ పెద్దవి వాళ్ళ సైజు 10x10 లేకపోతే 20x15 ఈ సైజులన్నీ వేసి పంపిస్తుంటారు. అన్నీ ఉన్నాయి ఇక్కడ, విలువ కట్టలేవు. ఈ లైబ్రరీలో ఉండే పెయింటింగ్స్ మీరు చూస్తే విలువ కట్టలేవు, అటువంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా కొన్ని మందికి విజిట్ చేస్తూ ఉంటారు ఆర్ట్ ఫౌండేషన్ పెట్టి. ఇయర్ కూడా భారతదేశం నుంచి కొంతమంది గొప్ప గొప్ప కళాకారులందరూ వచ్చారు. వాళ్ళందరూ ఇప్పుడు పెయింటింగ్ వేస్తున్నారు. ఇది ప్యూర్లీ మోహన్ బాబు యూనివర్సిటీలో లైబ్రరీలో డిస్ప్లే చేస్తాము. ఇది ఎందుకు అంటే ఆర్ట్ అనేది మన చరిత్ర, ఇప్పుడు 14వ శతాబ్దము లేకపోతే మనం దానికి ముందు శతాబ్దాల్లో లేకపోతే బిగినింగ్ ఆఫ్ టైం నుంచి ఈరోజు మనం అందరం ఆ రోజు ఆ పీరియడ్లో ఎలా ఉండేవారు అనే నిదర్శనం ఆ రోజున్న పెయింటింగ్స్ ద్వారా మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. సో అలాగే ఈ పెయింటింగ్స్ అన్నీ కూడా ఫ్యూచర్ జనరేషన్స్కి పనికొస్తాయి. ఈ పెయింటింగ్స్ వల్ల ఫ్యూచర్ జనరేషన్స్ ఈ జనరేషన్ ఎలా ఉండిందని తెలుసుకోవడానికి మనం వాడే కలర్స్ గురించి, వీటన్నిటి గురించి, మన వే ఆఫ్ లైఫ్, మన స్టైల్ ఆఫ్ లైఫ్ అవన్నీ ఆర్ట్ ద్వారా ప్రిజర్వ్ అవుతాయి. సో ఆ ప్రిజర్వేషన్ కోసం చేసే ప్రయత్నం ఇది. థ్యాంక్ యూ. రమేష్. రామచంద్రాపురం మండలంలోని పలు కుటుంబాలు ఆదివారం చంద్రగిరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీతోనే మా గ్రామం అభివృద్ధి చెందిందని వారు తెలిపారు. రామచంద్రపురం మండలం నెన్నూరు పంచాయతీ ఐఏవై కాలనీకి చెందిన పలువురు ఆదివారం చంద్రగిరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నివాసంలో వైసీపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆ గ్రామస్తులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గ్రామంలో అభివృద్ధితో పాటు అనేక సంక్షేమ పథకాలు వచ్చాయని, ఆ పార్టీ మమ్మల్ని తల్లిలా ఆదరించిందని అన్నారు. మోహిత్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు. మోహిత్ రెడ్డి మాట్లాడుతూ వీరందరూ వైసీపీ పార్టీలో చేరడం ఎంతో ఆనందకరమని, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. నిన్నటి నుండి ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో కుప్పం నియోజకవర్గంలో ఎలాంటి రాజకీయ ఫ్లెక్సీలు, ఫోటోలు ఉండకూడదని ఆర్ఓ శ్రీనివాసులు తెలిపారు.
నిన్నటి నుండి ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. ఎన్నికల కమిషన్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో మొత్తం 2,23,104 మంది ఓటర్లు ఉన్నారు. కుప్పం నియోజకవర్గంలో మొత్తం 243 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 58 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతోంది. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కుప్పం నియోజకవర్గ పరిధిలోని 3 చెక్పోస్టుల వద్ద తనిఖీలు చేపడుతున్నారు. ఎన్నికల నిర్వహణకు 24 మంది సెక్టర్ ఆఫీసర్లను నియమించారు. శాంతి భద్రతల పరిరక్షణకు 949 మంది పోలీస్ సిబ్బందిని నియమించారు. పదార్థ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన గురించి అప్ టు 15 అయితే మనకు ఫార్మ్ సర్వేను ఫార్మేట్ క్లెయిమ్స్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఓన్లీ 15 ఈ రోజు నుంచి ఓన్లీ ఫార్మేట్స్ మాత్రమే మనకు క్లెయిమ్స్ అంటే ఓటర్ నమోదు తీసుకోవడం జరుగుతుంది. మరియు ఎన్నికలు సజావుగా నిర్వహించుకోవడం వరకు మనకు ఇక్కడ మొత్తం 200 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. ఇక్కడ అందులో 50 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా ఉన్నాయి. వాటిని మనకు 4 మండలంలో శాంతిపురంలో మొత్తం 52 గాను 10 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. రామకుప్పంలో 49 గాను 15 ఉన్నాయి. ఉడుపల్లిలో 48 పోలీస్ స్టేషన్ గాను 11 పోలీస్ స్టేషన్లు సమస్యాత్మకంగా ఉన్నాయి. రూరల్ సంబంధించి 50 పోలీస్ స్టేషన్ గాను 7 పోలీస్ స్టేషన్ సమస్యాత్మక పోలీస్ స్టేషన్ గుర్తించడం జరిగింది. కుప్పం అర్బన్లో 40 పోలీస్ స్టేషన్ గాను 12 పోలీస్ స్టేషన్లు సమస్యాత్మక గుర్తించడం జరిగింది. ఈ మొత్తం 240 పోలింగ్ కేంద్రాల్లో కూడా అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ కానీ అంటే కనీస సౌకర్యాలు కూడా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అంటే ముఖ్యంగా త్రాగునీరు, విద్యుత్ సౌకర్యము, టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్, ర్యాంప్స్ అన్నీ కూడా మనకు మొత్తం 240 పోలింగ్ కేంద్రాలు కూడా అన్నీ కూడా ఏర్పాటు చేయాలి. మరియు సమస్యాత్మక కేంద్రాలకు సంబంధించి వెబ్కాస్టింగ్, వీడియోగ్రఫీ మరియు మైక్రో అబ్జర్వర్స్ వీళ్ళందరికీ మన సెంట్రల్ కోర్సెస్ కూడా అంతా కూడా దీనికి అంతా సిద్ధంగా ఉన్నారు. గుర్తు తెలియని వ్యక్తి ప్లాస్టిక్ ఫ్యాక్టరీకి నిప్పు పెట్టడంతో దాదాపు 40 లక్షల విలువ చేసే యంత్ర పరికరాలు, ముడి సరుకు కాలి బూడిదగా మారింది. తిరుపతి రేణుగుంట మార్గంలోని ఆటోనగర్లో హరి అనే వ్యక్తి ప్లాస్టిక్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి జీవనం సాగిస్తున్నారు. 10 రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తి ఫ్యాక్టరీలోకి ప్రవేశించి నిప్పు పెట్టడంతో పాక్షికంగా నష్టం వాటిల్లింది. ఈ ఘటన సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు నమోదయ్యాయి. కక్షలు పెరుగుతాయని భావించిన యజమాని కేసు పెట్టలేదు. ఇదే అలసుగా తీసుకున్న అజ్ఞాత వ్యక్తి ఈ తెల్లవారుజామున ఫ్యాక్టరీలోకి ప్రవేశించి మరోమారు నిప్పు పెట్టడంతో ఫ్యాక్టరీ పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. దాదాపు 40 లక్షల నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఒక వారం క్రితం ఎవరో కొంతమంది ఆకతాయిలు పెట్రోల్ పోసి ఇక్కడ కొంచెం తగలబెట్టడం జరిగింది. అవి సీసీ ఫుటేజీలు కూడా చూడడం జరిగింది. అయితే ఆటోనగర్లో ఈ గుజరీ వ్యాపారులందరిపైన కూడా అప్పుడప్పుడు కొంతమంది ఆకతాయిలు ఇలా చిల్లర చేష్టాలు చేస్తూ ఏదో వాళ్ళు చేసే సరదాలకి వీళ్ళ జీవితాలంతా కూడా నాశనం అయిపోతున్నాయి. తిరుపతిలో అనేకమైన వ్యర్థాలన్నింటినీ కూడా ఏరుకొని వచ్చి తీసుకొని వచ్చి ఈ గుజరీలో వేసి వీళ్ళు బయట పంపించడం జరుగుతూ ఉంది. తిరుపతి పరిశుభ్రతకు కూడా వాతావరణానికి కూడా ఎంతోమంది ఈ బాటిల్స్ ఇవన్నీ కూడా తీసుకురావడం, వీళ్ళందరూ దాన్ని సేకరణ చేసి బయట వ్యాపారాలు చేసుకుంటూ జీవనోపాధి కొన్ని వేల మంది దీనిపైన ఆధారపడి బతుకుతున్నారు. కానీ ఆకతాయిల వల్ల ఇలాంటి వాళ్ళు చాలామంది రోడ్ల పాలైపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇలాంటి ఆకతాయిలు ఎవరనేది కూడా విచారం చేసి వాళ్ళకి శిక్ష పడే విధంగా చేయాలా. ఈ 30 నుంచి 40 లక్షలు నష్టపోయిన ఈ గుజరీ వ్యాపారి యజమాని ఎవరు హరితో ఉన్నాడో అతను కూడా ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేయాలా. మేము అనేక దఫాలు కూడా చెప్తున్నాం. ఈ గుజరీ వ్యాపారులందరికీ కూడా ప్రభుత్వం ఎక్కడో అక్కడ స్థలాలు కేటాయిస్తే అక్కడ వాళ్ళు అక్కడ షెడ్లాగా ఏర్పాటు చేసుకొని ఈ ప్రమాదాలు జరగకుండా కూడా ఇలా వ్యాపారాలు చేసుకోవడానికి చాలా బాగుంటుందని కూడా ప్రభుత్వానికి అనేక దఫాలుగా కూడా తెలియజేశాము. ఇప్పటికైనా స్థలాలు కేటాయించి షెడ్ని ఏర్పాటు చేస్తే అక్కడ భద్రంగా వ్యాపారాలు చేసుకోవడానికి కూడా అనువుగా ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా తెలియజేసుకుంటూ ఈ యజమాని కూడా ఆదుకోవాలని చెప్పేసి కూడా విన్నవించుకుంటున్నాం. తిరుమల శ్రీవారిని ఈరోజు పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ ఎమ్మెల్యే భూపతి రెడ్డి వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఎమ్మెల్యే అయిన తరువాత మొదటిసారి శ్రీవారిని దర్శించుకున్నానని అన్నారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారని అన్నారు. ఎంపీ ఎలక్షన్లో అన్ని స్థానాలలో గెలుస్తామని, మా పోటీ బీజేపీతోనే ఉంటుందని అన్నారు. కవిత లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అవుతుందని మేము ముందే చెప్పామని అన్నారు. కవితను అరెస్టు చేసి బీజేపీ టీఆర్ఎస్ వేరు అని చూపించి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో మా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మేము కూడా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి దర్శనానికి రావడం జరిగింది. కుటుంబ సమేతంగా మరి చాలా ఆనందంగా ఉంది. ఇవాళ దేవుని దర్శనం బాగా జరిగింది మాకు. సో ఇక్కడ ఉన్న ప్రోటోకాల్ వాళ్ళు కూడా అందరూ కూడా బాగా చూసుకున్నారు. సో ఆ దేవుని దయ వల్ల మేము కోరుకునేది ఒకటే, ఈ తెలంగాణ రాష్ట్రంతో పాటు తెలుగు ప్రజలందరూ కూడా సంతోషాలతోని సుఖశాంతులతో ఉండాలి. పాడి పంటలు మరి అదేవిధంగా వర్షాలు బాగా పడి అందరూ ఆనందంగా ఉండాలని చెప్పి ఈ దేవుని కోరుకుంటూ మరి జై శ్రీమన్నారాయణ. తెలంగాణలో మాత్రము కాంగ్రెసే అంత స్వీప్ చేస్తుంది. 17 సీట్లు ఉన్నాయి. 1 సీటు ఎంఐఎం పోతుంది. మిగతా సీట్లన్నీ కూడా 16 సీట్లు కూడా మొత్తం కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. అక్కడ పోటీ బీజేపీతోనే ఉంది, టీఆర్ఎస్ నామమాత్రంగానే ఉంది. సో కేసీఆర్ చేసినటువంటి అవినీతులు ఇవన్నీ కూడా మరి ప్రజలు ఇవాళ పసిగట్టి మొత్తం టీఆర్ఎస్ను అంటే ఓడించాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి వాళ్ళు పోటీలో లేరు. సరే, ఇక్కడ దేవస్థానం కాబట్టి ఎక్కువ రాజకీయాలు పోకుండా అక్కడ కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా అత్యధిక మెజారిటీ సీట్లు గెలుస్తాయని నేను భావిస్తాను. దాంట్లో కొత్తగా ఏముందండి, అది అరెస్ట్ చేయడం ఎప్పుడో చేస్తారని అనుకున్నాము. ఆమె అవినీతిలో ఇరుక్కపోయింది లిక్కర్ కుంభకోణంలో. దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి బీజేపీ వాళ్ళు మళ్ళీ ఏదో డ్రామాకు తెరదీసి ఆమెను అరెస్ట్ చేయడం వల్ల బీజేపీ టీఆర్ఎస్ ఒకటి కాదు అని ఏదో నిరూపించుకొని మళ్ళీ కొంచెం కాంగ్రెస్ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ప్రజలకు తెలుసు. అది టీఆర్ఎస్ బీజేపీ ఒకటి, ఇదంతా ఎన్నికల స్టంట్ అని చెప్పి తెలుసు. నేను ఎన్నికల స్టంట్గానే భావిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సత్యవేడు టీడీపీ అభ్యర్థిగా ఆదిమూలం నియామకంపై మండిపడ్డ పిచ్చాటూరు మండల టీడీపీ నాయకులు. 5 సంవత్సరాలు ఎవరి మీద పోరాటం చేశామో అతన్నే అభ్యర్థి చేస్తే ప్రజల్లో ఏమని మేము ఓటు అడగాలి, ఆవేదన వ్యక్తం చేసిన టీడీపీ నాయకులు. వైసీపీకి కాపలా కుక్క ముద్రగడ. కాపు ఉద్యమం జరిగినప్పుడు వైసీపీ నేతల నుంచే ముద్రగడ విరాళాలు తీసుకున్నాడు. ఘాటు విమర్శలు చేసిన తిరుపతి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. కుప్పం నియోజకవర్గంలో ఎలాంటి రాజకీయ ఫ్లెక్సీలు, ఫోటోలు ఉండకూడదు. ఎన్నికల కమిషన్ నియమాలను తప్పనిసరిగా పాటించాలి పేర్కొన్న ఆర్ఓ శ్రీనివాసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.